ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ చాలామంది కెనడా నుంచి ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోయారనమాట. దీనికి 3 కారణాలున్నాయి. అందులో మొదటి కారణం వీసా ఇమిగ్రేషన్ ఇష్యూస్ అనమాట. అంటే 1.2 మిలియన్ పీపుల్‌కి వాళ్ళ వర్క్ పర్మిట్స్ ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి. అండ్ పీఆర్ డ్రాలో కూడా అంతమందిని తీసుకోవట్లేదనమాట. కానీ 2017లో చూసుకుంటే గనుక 2017 నుంచి 2021 వరకు చాలామందిని ఇంటర్నల్‌గా ఉన్న వాళ్ళకి పీఆర్స్ వచ్చేసాయి. అదిప్పుడు జరగట్లేదు. సో, ఇది మొదటి రీజను. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి లివింగ్ ఎక్స్‌పెన్సెస్. కెనడాలో 2017లో ఒక హౌస్ రెంట్ తీసుకుంటే గనక $1,200 ఉంది. అండ్ ఒక హౌస్ కొనాలనుకుంటే గనక 400K ఉంది. ఒక యావరేజ్ సాలరీ చూసుకుంటే గనక మిడ్ సీనియర్ లెవెల్ ఇంజినీర్‌కి 80K ఉంది. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత కూడా అదే యావరేజ్ సాలరీస్‌కి హౌస్ ప్రైజెస్ వచ్చేసి 1.2 మిలియన్ ఉన్నాయన్నమాట. అండ్ హౌస్ రెంట్స్ వచ్చేసి $2,500 ఉందన్నమాట. ఒక 1 బెడ్రూమ్ హౌస్ తీసుకోవాలంటే కనుక 2,200 నుంచి 2,500 వరకు స్పెండ్ చేయాలి. అంటే లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ పెరిగిపోయాయి, కానీ సాలరీస్ పెరగలేదు. సో, దీనివల్ల సేవింగ్స్ అయితే అసలు చేసుకోలేము కెనడాలో. ఇండియాకి వెళ్ళిపోవడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి జాబ్ మార్కెట్ క్రిటికల్‌గా ఉండడం. సో, 2021 నుంచి 2023 వరకు చాలా మందిని అయితే హైర్ చేసుకున్నారు బల్క్‌గా. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మాస్ లే ఆఫ్స్ అయితే అయ్యాయి. సో, లాస్ట్ ఇయర్ మాస్ లే ఆఫ్స్‌తో సరిపోద్దేమో అనుకున్నాము మేమైతే. కానీ ఈ ఇయర్ కూడా లే ఆఫ్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇప్పుడు మే నుంచి చూసుకుంటే వస్తూనే ఉన్నాయి. 3% కట్టు, 4% కట్టు. దీనికి మొదటి కారణం ఏంటంటే హై ఇన్ఫ్లేషన్ ఉండడం, హై ఇంట్రెస్ట్ రేట్లు ఉండడం, తర్వాత ఏఐ అండ్ ఆటోమేషన్. ఇన్ని కారణాల వల్ల జాబ్ మార్కెట్ అయితే చాలా క్రిటికల్‌గా ఉంది. జాబ్ లాస్ అయితే మాత్రం చాలా ఫాస్ట్‌గా జరుగుతున్నాయి. అందరి జాబ్‌లు పోతున్నాయన్నమాట. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అయిన వాళ్ళు కూడా జాబ్‌లు కూడా పోయాయన్నమాట. సో, కరెంట్ మార్కెట్‌లో అబ్రాడ్‌కి రావాలా వద్దా అంటే నేనైతే రావద్దు అని చెప్తాను. ఎందుకంటే జాబ్ మార్కెట్ అనేది అంత డిఫికల్ట్‌గా ఉంది. పార్ట్ టైమ్ జాబ్ కూడా దొరకట్లేదు కెనడాలో. సో, చాలామంది 6 మంత్స్ నుంచి ఇంకా పార్ట్ టైమ్ వెతుకుంటూ ఉన్నారు స్టూడెంట్స్ అయితే. ఇంకా వర్క్ పర్మిట్ వాళ్ళకైతే ఇయర్ మొత్తం వేస్ట్ అవుతుంది. సో, దీన్ని బట్టి చూసుకుంటే గనుక పీఆర్‌కి కూడా చాలా కష్టం అయిపోద్దనమాట. ఇలాంటి రీజన్స్ చాలా ఉన్నాయి. దీనివల్ల అందరూ ఇండియాకి వెళ్ళిపోతున్నారు. సో, నాకు తెలిసిన చాలామంది, నా ఫ్రెండ్సే చాలామంది వెళ్ళిపోయారు. మీకేమైనా రీజన్ తెలిసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళిపోయారంటే నాకు కింద కామెంట్‌లో చెప్పండి. అందరికి అవేర్‌నెస్ క్రియేట్ చేసినట్టు ఉంటది ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి. సో, మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.